హలో అండి. ఇప్పుడు మనం భారతదేశంలో ఒకటైన తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడు గురించి కొన్ని ముఖ్య విషయాలు. ఇది భారతదేశం యొక్క దక్షిణాన ఉన్న 4వ అతిపెద్ద రాష్ట్రం. ఇది హిందూ మహాసముద్రానికి తూర్పు మరియు దక్షిణాన సరిహద్దులుగా ఉంది. పశ్చిమాన కేరళ, వాయువ్యాన కర్ణాటక మరియు ఉత్తరాన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులతో ఉంది. ఇక్కడ పర్వతాలు, లోయలు, పీఠభూములు, మైదానాలు మరియు సముద్ర తీరాలు వంటి భౌగోళిక వైవిధ్యాలు ఉన్నాయి. ఊటీ, కొడైకెనాల్ వంటి పర్వత ప్రాంతాలు, తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే చోటు ఉంది. ఈ ప్రాంతాన్ని చేర, చోళ, పాండ్యన్ రాజులు పరిపాలించారు. వీటి వలన వంటకాలు, సంస్కృతి, వాస్తుశిల్పాలని ప్రభావిస్తుంది. మైసూర్ రాజ్యం పతనం తర్వాత ఆధునిక కాలంలో బ్రిటిష్ వలస రాజ్యాల పాలన వల్ల చెన్నై మెట్రోపాలిటన్ నగరాలు ఉద్భవించాయి. భాషపరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 1956లో ఆధునిక తమిళనాడు ఏర్పడింది. రాష్ట్రం అనేక చారిత్రాత్మక భావనలు, బహుళ మత తీర్థయాత్ర స్థలాలు, హిల్ స్టేషన్లు, 3 ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నిలయం. విస్తీర్ణంలో తమిళనాడు భారతదేశంలో 10వ అతిపెద్ద రాష్ట్రం. జనాభా ప్రకారం భారతదేశంలో 6వ అతిపెద్ద రాష్ట్రం. తమిళనాడు చరిత్రకు వస్తే తమిళనాడు ప్రాంత చరిత్ర 6000 సంవత్సరాల పైగా పురాతనమైనది. సింధు నదీ లోయలలో మొదలైన ద్రావిడుల నాగరికత పరిఢవిల్లింది. తర్వాత ఆర్యుల దండయాత్ర కారణంగా ద్రావిడులు దక్షిణ ప్రాంతానికి క్రమేపీ విస్తరించారని ఒక ప్రబలమైన వాదన. కానీ ఈ వాదనకు బలమైన వ్యతిరేకత కూడా ఉంది. ఏమైనా తమిళ సమాజం పట్ల చాలామంది అవగాహన ద్రావిడ నాగరికత అనే అంశం ఆధారంగా మలచబడింది. పూర్వం 6వ శతాబ్దంలో మదురై, తిరునల్వేలి కేంద్రంగా కులశేఖరుడు స్థాపించిన పాండ్య రాజ్యం వర్ధిల్లింది. నుండి 4వ శతాబ్దం వరకు చోళ రాజులు పాలించారు. 4వ శతాబ్దం తర్వాత 400 సంవత్సరాలు దక్షిణ పాదమంతా పల్లవ రాజుల అధికారంలో ఉంది. 9వ శతాబ్దంలో రాజరాజ చోళల నాయకత్వంలో, తర్వాత అతని కుమారుడు రాజేంద్ర చోళ నాయకత్వంలో చోళ రాజ్యం బలంగా విస్తరించింది. 3వ శతాబ్దం తర్వాత చోళల పాలన అస్తమించింది. 14వ శతాబ్దంలో మళ్ళీ మొదలైన పాండ్యుల పాలన ఉత్తరాది నుండి కిజ్లీ దండయాత్రల వలన త్వరలోనే అంతరించింది. శతాబ్దంలో ఇక ఐరోపా వారి యుగం ఆరంభమైంది. శతాబ్దంలో బ్రిటిష్ రాజ్య కాలంలో విశాలమైన మద్రాస్ ప్రెసిడెన్సీ, ఇప్పటి తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కేరళలోని కొన్ని భాగాలు కలిసి ఉండేవి. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక తర్వాత అదే మద్రాస్ రాష్ట్రం అయింది. భాషా ప్రతిపాదకన 1953లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంగా విభజించారు. బళ్ళారి ప్రాంతం మైసూర్ రాష్ట్రంలో కలబడిపోయింది. 1956లో మద్రాస్ రాష్ట్రంలో పశ్చిమ భాగాలు కొన్ని కేరళ, మైసూర్ రాష్ట్రాల్లో కలబడిపోయాయి. నాకు తెలిసిన తమిళనాడు గురించి కొన్ని ముఖ్య పాయింట్లు మీకు నేను చెప్పాను. సో మీరు నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, మర్చిపోకండి.